నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు మార్కెట్ పల్స్. దేశీయ స్టాక్ మార్కెట్లు 2 రోజుల నష్టాల తర్వాత ఈరోజు లాభాల్లోకి వచ్చాయి. కోల్ ఇండియా, ఎటర్నల్, ఐసిఐసిఐ బ్యాంక్, ఏషియన్ పెయింట్ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. ఇక గ్రాసిమ్, హెచ్సిఎల్ టెక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, హిందాల్కో, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఆటో, భారతీ ఎయిర్టెల్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 95గా కొనసాగుతుంది. ఇక బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర అంతర్జాతీయంగా 88 రూపాయలుగా నమోదైంది. స్టాక్ మార్కెట్లో ఈరోజు జోష్కు అసలు కారణం ఏంటి? బ్యాంకింగ్, ఆటో రంగాల్లో ప్రస్తుతం పరిస్థితులు ఎలా ఉన్నాయి? కొత్తగా మార్కెట్లోకి ఎంటర్ అవ్వాలి అనుకునే వారికి అసలు ఎలాంటి అవగాహన ఉండాలి? ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు ప్రముఖ స్టాక్ మార్కెట్ నిపుణులు ప్రభు గారు అందుబాటులో ఉన్నారు. ప్రభు గారు నమస్కారం. నమస్తే అండి. సార్, ఏంటి మొత్తంగా మార్కెట్లు ఈరోజు మంచి జోష్లో ఉన్నాయి. సో ఎలా చూడొచ్చు అంటారు? నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఏ విధంగా ఉన్నాయి, ఏం చెప్తారు? అంటే కనపడటం బ్లూలో ఉన్నాయి కానీ ప్రీమియమ్స్ ఏం లేవు, పెరగలేదు. ఏం పెద్ద స్టాక్స్ ఏం పెద్ద పెరగలేదు. మెయిన్ చూస్తే మీకు అన్ని కూడా దాదాపు నిఫ్టీ, ఐటీ తప్ప మిగతా అన్ని డౌన్ ఉన్నాయి. అన్ని కూడా డౌన్ కానీ పెద్ద డౌన్ ఉండట్లా. మెయిన్ భారీగా పడిపోవడం అట్లా ఏం లేదు. నిఫ్టీ వాళ్ళ ఐటీ 3.5% పెరిగింది. మిగతా పెరిగినాయి 0.25%, 0.45% అట్లా పెరిగినాయి తప్ప పడినాయి కూడా అంతే 0.14. నిఫ్టీ బ్యాంక్ 0.14%, ఫైనాన్షియల్స్ 0.09. అంటే పడటం పెద్ద పడట్లేదు, బట్ పెరగటం అంత పెరగలేదు. బట్ పెరగాల్సిన టైంలో పెరగట్లేదు కాబట్టి అది పెద్ద ఇబ్బంది అన్నట్టు ఒక రకంగా. ఎందుకంటే మార్నింగ్ ఓపెన్ అయినప్పుడు కూడా, గ్యాప్ ఓపెన్ అయినప్పుడు కూడా రేట్లు పెరగలేదు, ఆప్షన్స్ లో ప్రీమియం పెరగలేదు. పుట్ ఆప్షన్స్ తగ్గలేదు, కాల్ ఆప్షన్స్ తగ్గలేదు. ఎక్కడ వేసిన కొంగలు అక్కడే అన్నట్టు. పొద్దునే 24,000 నిన్న ఎంత 24,090 క్లోజ్ అయింది. వాళ్ళు 24,175. పెద్ద అప్పు లేదు కదా, మీద 84 పాయింట్స్ ప్లస్, అంత ఎక్కువ రాలేదు. ఆ పాయింట్స్ అనేది రిప్లికేట్ ఎక్కువ కావట్లేదు. సో అంటే మెయిన్ కన్ఫ్యూజ్ స్టేట్ లో ఉంది ఒక రకంగా ఇన్వెస్టర్ కమ్యూనిటీ అయినా. ఇప్పుడు డీసీలో వాళ్ళ యాడ్ వచ్చి చూసే ఉంటారు. 3.5కి 1 లక్ష పెట్టండి, 3.20కి 44 లక్షలు తీసుకోండి అని చెప్పి ఒక ట్రోలింగ్ వచ్చింది. బికాస్ ఆఫ్ సిఏఎస్ క్లోజింగ్ ఆప్షన్ సెషన్. అసలు ఏం జరుగుతుంది తెలియట్లే అక్కడ. 10 రూపాయలు 1000 రూపాయలు అవడం ఏంటండి దారుణంగా? 10 రూపాయల ఆప్షన్ 1000 రూపాయలు అవడం ఏంటి? అది ఏదో 10 రూపాయలు 100 రూపాయలు చూసాం మామూలు సహజం. అంటే ఈ మధ్య లక్కీ భాస్కర్ సినిమాలో లాగా జరిగిపోయింది అంటారా అంతా? 100%. ఇప్పుడు మ్యానిపులేషన్ లేదు అంటూనే ఇక్కడ మ్యానిపులేషన్ జరుగుతుంది. ఇక్కడ ఏం మ్యానిపులేషన్? తెచ్చింది దేనికి? వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ తీసుకుంటే ఒక రకంగా అవుతుందండి. టోటల్ దాని మీద తీసుకొని అట్లా యావరేజ్ కి తీసుకొని దాంట్లో వేస్తాం. మిగతా కంట్రీస్, మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్, కొన్ని కంట్రీస్ ఫాలో అయ్యే పద్ధతి తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నా ఉన్నారు. మరి వాళ్ళు పద్ధతులు వేరు, వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వేరు. వాళ్ళ మార్కెట్ గ్యాప్ ఉంటుంది. యుఎస్ కి 4 o'clock క్లోజ్ అయిపోయి 5 o'clock మళ్ళీ రీఓపెన్ అవుద్ది. మనకు అట్లా లేదు కదా, వాళ్ళ కండిషన్స్ వేరు. మనకి అట్లాంటి కండిషన్ తీసుకొచ్చి మనం పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్టు వాళ్ళకి ఏదో వచ్చిందని మనం పెట్టుకుంటే ఎట్లా? ఇప్పుడు మీరు ఆప్షన్స్ లో నష్టపోతున్నారని చెప్పి మీరే చెప్పి మళ్ళీ మీరు ఈ రకంగా 10 రూపాయలు 1000 రూపాయలు చేస్తే ఎంతమంది అన్యాయం అయిపోవాలా? ఇప్పుడు నేను ఒకటి అడుగుతా, ఏదైనా అనలిస్ట్ ఏదైనా తప్పు చిన్న ఇది చేశాడు అనుకోండి, ఏదో క్లయింట్ అడిగిన దానికి లైవ్ లో ఏదైనా ఎక్కువ చెప్పాడు, లేకపోతే ఏదైనా రికమెండేషన్ వాళ్ళు అడిగితే చెప్పాలి, అడగంది చెప్పాడు అనుకోండి, కోడా పట్టుకుని జూలిస్తున్నారు కదా. మరి మిమ్మల్ని ఏ కోడా పట్టుకుని కొట్టాలా? మీ సెబీ నేను ఎన్ఎస్సి ఏ కోడా తీసుకుని కొట్టాలా? ఇప్పుడు ఇంతమందిని అన్యాయం చేస్తుంటే ఇది దారుణం కదా. ఇప్పుడు ఏదైనా కొత్త ప్రోడక్ట్ తీసుకొచ్చినప్పుడు జనాలకి జనరంజకంగా ఉండాలి, ఏదైనా ప్రాఫిట్లు వస్తాయి అన్న ఇది ఉండాలి. తప్పు చేస్తే ఇది ఉంటుంది. మామూలుగానే చేసేదానికి ఈ రకంగా 1000 times పోతే 10 రూపాయలకి పరిస్థితి ఏంటి అసలు? భయం. అసలు మీరు పోనీ ఆప్షన్స్ లో అందరు డబ్బులు పోగొట్టుకుంటున్నారని మీరు అంటున్నారు, సరే సంతోషం. మీకు ట్యాక్స్ వదిలేసుకోండి, ఆప్షన్స్ మొత్తం ఆపేయండి, ఓన్లీ ఈక్విటీ పెట్టండి, అందరు పుష్కలంగా ఉంటారు. డెలివరీ పెట్టండి, అసలు ఇంట్రాడే కూడా తీసేయండి, డెలివరీ పెట్టండి. అంటే మీకు అక్కడేమో డిఫరెంట్ ప్రోడక్ట్స్ లో ట్యాక్స్ కావాలి, జనాలేమో చచ్చిపోవాలా, ట్యాక్స్లు కట్టి ఇదైపోవాలి. ఏంటిది? సో మొత్తంగా ట్యాక్సుల మీదే ఎక్కడి నుంచైనా సంపాదించిన డబ్బు అయినా, పొదుపు చేసే డబ్బులు అయినా, ఇన్వెస్ట్ చేసే డబ్బులు అయినా మొత్తం మీద ట్యాక్స్ గుంజటమే పనిగా పెట్టుకుందంటారా? అసలు ఏ రకంగా చూసిన ట్యాక్స్ కదండి. ఇప్పుడు అసలు ఒకళ్ళని చూసి గవర్నమెంట్ చూసి అందరూ మొదలుపెట్టారు, బ్యాంకులు మొదలుపెట్టారు. బ్యాంకులు ఇదివరకు అసలు ఈ రకంగా దోపిడీ చూసావా? అసలు ఎస్ఎంఎస్ ఇవ్వకపోయినా ఛార్జీలు తీసుకుంటారు. అసలు అంటే అలవాటైపోయింది బాగా.
జనాల డబ్బులు అక్కడ సేవింగ్స్ అకౌంట్ లో ఉంటే ఎలా కోసుకోవాలి అనేది బాగా అలవాటు చేసింది ఆర్బీఐ కూడా. సో అందరికి అసలు అంటే ఒక ఇది లేదు, ఒక ఒక కన్సర్న్, ఇది హార్డ్ అండ్ మనీ వాళ్ళది. మనం ఇది జాగ్రత్తగా కొంచెం అన్ని ఛార్జీలు విపరీతంగా తీసుకోకూడదు. మనం బ్యాంకు గెలవాలంటే క్లయింట్ చచ్చిపోవాలి అన్నట్టుంది. క్లయింట్ దాని దోపిడీ రాజ్యం. అసలు చూడండి, ఏ బ్యాంక్ అన్నా చూడండి, ఎన్ని బ్యాంక్ హాస్పిటల్స్ ఎలా భయం వేస్తుందో, హాస్పిటల్ మీరు మా వాడిని బతికించండి, మీరు ఎట్లయినా మీరు బతికించండి, ఎంతైనా పర్వాలేదని ఆ మాట అన్నాడు అనుకోండి చచ్చినేవాడు. ఇక్కడ కూడా అంతే ఉంది. నా సేవింగ్స్ అకౌంట్ జాగ్రత్తగా ఉండాలంటే ఏం కాకూడదు అంటే చిన్న చిన్నగా ఐసి ముక్కలా కరిగిస్తున్నారు దాన్ని. అసలు మన డబ్బులు వాళ్ళ దగ్గర పెట్టుకుని ఎక్కువ ఇది చేసుకోవడం అంత ఛార్జెస్ చేయాలి. గవర్నమెంట్ ఆర్బీఐ మెయింటెనెన్స్ ఎన్ని ఉంటే కరెక్టే, అంతవరకు కొంత ఉంటది కదా. అసలు ఒకటని కాదు, ప్రతి డిపార్ట్మెంట్ ప్రతి కూడా కోసుకోవటం మొదలు పెట్టారు. అసలు దారుణం. అంటే గవర్నమెంట్ కూడా ఈ రకంగా ట్యాక్స్లు వేస్తే మరి కంపెనీలు కూడా బతకాలి కదా, మరి వాళ్ళు కూడా మొదలు పెట్టారు. బ్యాంకులు కూడా బతకాలి, బ్యాంకులు కూడా మొదలు పెట్టినాయి. అట్లా అందరు కూడా సామాన్యుడిని నడ్డి విరుస్తున్నారు అనుకోండి ఒక రకంగా. ఎక్కడన్నా పెట్టి పొరపాటున ఎక్కడన్నా ఇన్వెస్ట్మెంట్ చేస్తే దాంట్లో వచ్చింది 10%. ఇప్పుడు 1 year ఇన్వెస్ట్మెంట్ అంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 12.5%. మనం అసలు లేని 10% చేసాం, 10-12 చేసాం. ఇప్పుడు మన షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అసలు లేని 15% చేసాం, 15% 20% చేసాం. మళ్ళీ జిఎస్టీ ప్రొడక్ట్స్ ఉంటాయి. అసలు ట్యాక్స్ సెస్ అని ఉంటుంది, ఎస్టీటీ అని ఉంటుంది. ఇవన్నీ ట్యాక్స్లు అంటే ఎవరైనా సరే ఇప్పుడు మన వాళ్ళు అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు తప్పదు కాబట్టి బయట వాళ్ళు ఎందుకుంటారు. అందుకనే ఎఫ్ఐఎస్ పరిగెడతా ఉన్నారు. ట్యాక్స్లు ఎక్కువ ఇక్కడ 30% స్లాబ్ లో కూడా వాళ్ళు 40% స్లాబ్, 40% అంటే ₹1 కోటి సంపాదిస్తే 42 లక్షలు కట్టాలి. ఇదేం కంట్రీ రా బాబు, ఇంత ఎక్కడ పెట్టుకుంటాం మనం అనేది వాళ్ళు వెళ్తున్నారు. మనకు అవసరమైన దాని అంత వరకు ఎఫ్డిఐ ఇన్వెస్ట్మెంట్, ఫారెక్స్ రిజర్వ్స్ లో డాలర్స్ తగ్గుతునే ఉద్దేశంతో వాళ్ళకి ట్యాక్స్ ఇచ్చాం. మరి ఇక్కడ ఎందుకు ఇవ్వట్లేదు? ఇక్కడ కూడా ఇవ్వాలి కదా. ఏదైనా ఇన్వెస్ట్మెంట్ నేను ఒక 10 లక్షలు పెట్టా, ధైర్యంగా ఇంకో 10 లక్షలు పెట్టాలంటే నాకు ట్యాక్స్ కొంచెం తక్కువ ఉన్నాయి, ప్రాఫిట్లు వస్తాయి, కొంచెం ఏదో మిగులుతున్నాయి. కానీ ఆ పరిస్థితి ఎక్కడ కనపడుతుంది ప్రభు గారు? మీరు చెప్తున్నట్టుగా ఎంతసేపు గుంజుడు పని మీదే ఉన్నారు కానీ ఇచ్చే పనిలో లేరు కదా. అసలు పీల్చి పిప్పి చేస్తున్నట్టే కనిపిస్తుంది ఎక్కడ చూసినా. చేస్తున్నట్టే ఉన్నాయి. మార్కెట్ పెరుగుతుంటే ఇవన్నీ కనపడవండి. మార్కెట్ ఎప్పుడైతే ప్రాఫిట్ రాకుండా ఉన్నాయో మిగతా అవన్నీ పారామీటర్స్ అన్ని బయటకు వస్తాయి. అరే అక్కడ పెడితే బాగుండేది, ఇక్కడ పెడితే బాగుండేది, ఎఫ్డీలో పెడితే బాగుండదు, అనవసరంగా వచ్చాయి, ఇట్లాంటివన్నీ వస్తాయి. కానీ ఎప్పుడైనా సరే ట్యాక్స్ అనేది ఇప్పటిగా చేస్తున్నారు, భయంకరంగా చేస్తున్నారు. మరి మామూలుగా లేదు, దోపిడీ రాజ్యమే. అలీబాబా 40 దొంగలు అన్నట్టు దోపిడీ. అన్ని ఇన్స్టిట్యూట్లు అన్ని అందరు దోచుకోవటమే. అసలు వెనక ముందు ఏలే, ఏం నిలబడాలంటే వాళ్ళు చంపేయాల అంతే. సో స్టాక్ మార్కెట్ అంటేనే మనీ వస్తుందా రాదా అనే అపోహల మధ్య ఇప్పుడు మీరు చెప్తున్న ట్యాక్స్లు కావచ్చు, మార్కెట్ హెచ్చుతగ్గులు కావచ్చు, ఈ సమయంలో అసలు ఏ స్టాక్స్లో పెట్టుబడులు పెట్టాలో కూడా ఒక క్లారిటీ అనేది ఉండాల్సి ఉంటుంది. సో ఏవి బెస్ట్ అంటారు అంటే ఉన్న మనీని సేవ్ చేసుకోవటానికి? సార్, మదర్ ఆఫ్ ఆల్ అసెట్స్ ఈజ్ ఈక్విటీ, నో డౌట్ ఎట్ ఆల్. అసెట్స్ లో మెయిన్ ఏదంటే ఈక్విటీనే. ఈక్విటీని నమ్ముకుంటే ఇవాళ కాకపోయినా రేపైనా దాంట్లో మల్టీఫోల్డ్ 3x, 10x, 20x అట్లా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇంకెక్కడ ఉండదు. మీకు రియల్ ఎస్టేట్ లో వచ్చినా ఎప్పుడో 2005 లో అప్పుడు వచ్చిన భూమి మళ్ళీ అంత భూమి వస్తుంది రాదు. మళ్ళీ ఎన్నో సంవత్సరాలకి 100 సంవత్సరాలకి వస్తుంది. ఇప్పుడు రాదు, అంత పెరగదు కదా. సో అదే మార్కెట్ లో ఉన్నంత కంపెనీ కనుక గ్రో అవుతుంది, కన్సిస్టెంట్ గా గ్రో అవుతుంది, క్వార్టర్ ఆన్ క్వార్టర్, ఇయర్ ఆన్ ఇయర్ ఆ ప్రోడక్ట్ మార్కెట్ లో డిమాండ్ ఉందంటే వెనక్కి తిరిగి చూసుకునేది పోతూనే ఉంటుంది. అట్లా మనం కన్సిస్టెంట్ గ్రోత్ అంటే సంవత్సరానికి కెగర్ 15% వేసుకున్నా మీకు మంచి ఇది ఓవర్ ఏ పీరియడ్ మనకు పెట్టుకున్న అసెట్స్ కి, మనం పెట్టుకున్న క్యాపిటల్ కి దాని మీద ఇంట్రెస్ట్ వర్కౌట్ అవుతుంటే మధ్యలో ఏదన్నా రీజిక్లు, జియో పొలిటికల్ టెన్షన్స్, రీట్రేస్మెంట్, ప్రాఫిట్ బుకింగ్ ఉన్నా ఆ లాంగ్ టర్మ్ వ్యూవర్ కి భయపడాల్సిన పని లేదు. ఈ ట్యాక్స్లు గీక్స్ లాంటి భయపడాల్సిన పని లేదు. కానీ ఎప్పుడు వస్తుంది అన్ని మనం ఇబ్బంది పడుతున్నప్పుడు వస్తాయి. మిగతా అప్పుడు మామూలుగా ఇది ఇచ్చినట్టు రిటర్న్స్ ఏముండదు. పుష్కలంగా ఉన్నాయనుకోండి, ట్యాక్స్ పోయినా పర్వాలేదు అనిపిస్తుంది. ఎప్పుడైతే రావట్లేదో అప్పుడు ఇబ్బందులు వస్తాయి. ఎవరికైనా ఆలోచన వస్తాయి, అరే ఎట్లా అని వస్తుంది. ద మెయిన్ థింగ్ అంటే ఇప్పుడు ఈ 2 సంవత్సరాల నుంచి ఏం రిటర్న్స్ లేవు. ఎవరి పోర్ట్ఫోలియోస్ మైనస్ లోనే ఉన్నాయి. ఏది కొన్నా డౌన్ లో కొన్ని పెరుగుతున్నాయి,
అంటే షార్ట్ టర్మ్ నేను లాంగ్ టర్మ్ ఉంటాను అనుకుంటే ఇలాంటి టైంలో కష్టం. ఎందుకంటే వచ్చింది తీసుకోవాలంటే మీకు షార్ట్ టర్మ్ లో 5%, 10%, 20% వచ్చిందా ఎగ్జిట్ అంతే. మొన్న ట్రంప్ సీట్ లో ఉన్నంత కాలం ఇదే పని చేయాలి. ప్రభు గారు, మీరు ట్రంప్ అన్నారు కాబట్టి ఆయనేమో అక్కడ టారిఫ్ వార్ అంటూ ప్రపంచ మార్కెట్లన్నింటినీ శాసిస్తున్నాడు, వీళ్ళేమో ట్యాక్సుల పేరుతో ఇక్కడ మార్కెట్లను కుదేలు చేస్తున్నారు. అందరూ అంటే ఆ నాయకులందరిది ఒకటేనా? ప్రజల నుంచి తీసుకోవటమే కానీ ఇచ్చేది లేదా? ఆ విధంగానే ప్రస్తుత మార్కెట్లు కానీ దేశం ప్రపంచ ఆర్థిక పరిస్థితులు ఆ విధంగానే ఉన్నాయా? అంటే ఇప్పుడు ఎక్కువ ఒక ఇన్స్టిట్యూట్ బతకాలంటే ఈ రకంగా చేయాలనేది ఇదివరకు లేదు. ఇప్పుడు మామూలుగా అది ప్లాట్ఫామ్ మారిందా, మైండ్ సెట్ మారిందా అనేది వస్తోంది. కానీ ఇప్పుడు ఇన్ఫ్లేషన్ పెరుగుతుందంటే మనం ఏం చేస్తాం? ఈ సంవత్సరం మా దగ్గర ఒక క్లయింట్ ఉన్నారు, 60 సంవత్సరాలు రిటైర్ అయిపోయిన తర్వాత 70 ఇయర్స్ లో మా దగ్గరికి వచ్చినాయన. 70-90 ఇయర్స్ దాకా ప్రతి సంవత్సరం 20 సంవత్సరాలు తీర్థయాత్రలు. పిల్లలందరూ డాక్టర్లు ఫారెన్ లో ఉంటారు, బాగా పుష్కలం ఉంటారు, ఒక్కళ్ళు డబ్బులు అడగరు. ఈయన మంచి ఈయన కూడా పెన్షన్ వస్తుంది. ఈ ప్రతి సంవత్సరం కూడా మార్కెట్ లో పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అక్కడే ఉంచి వచ్చిన ప్రాఫిట్ ని డౌన్ లో కూడా తీసుకున్నాడండి. 20 సంవత్సరాల్లో డౌన్ లో కూడా తీసుకొని ప్రతి సంవత్సరం ఆఖరికి చనిపోయే సంవత్సరం ముందు మానస సరోవర్ కూడా వెళ్ళాడు ఆయన ఈ ప్రాఫిట్ తో. అంటే ఫైనాన్షియల్ ప్లానింగ్ ఉండాలి, డౌన్ లో కూడా ఫైనాన్షియల్ ప్లానింగ్ ఉండాలి. అంటే మార్కెట్ డౌన్ అవుతున్నప్పుడు ఏం చేయాలి, ఎక్కడ పెట్టుకోవాలి, ఎస్టిపి, ఎస్డబ్ల్యూపి పెట్టుకోవాలి, కొన్ని మ్యూచువల్ ఫండ్స్ లో చిన్నగా దానికి చేసుకోవాలి. ఇట్లా డిఫరెంట్ ప్లాన్స్ ఉంటాయి. అని ఒకళ్ళకి సూట్ అయింది, ఇంకొక సూట్ కాదు. సో మనకి నేను ఇప్పుడు లాంగ్ టర్మ్ ఉంటాను ఈక్విటీలో, నాకు మిగతా వద్దు అనుకున్నప్పుడు లాంగ్ టర్మ్ మంచి మల్టీ బ్యాగులు ఉన్నాయి, అట్లాంటివి కొన్ని మనం పెట్టుకుంటే క్వార్టర్ ఆన్ క్వార్టర్, ఇయర్ ఆన్ ఇయర్ పెరుగుతున్నప్పుడు మధ్యలో ఎంత రీజింగ్ వచ్చినా భయపడాల్సిన పని లేదు. సో ఆల్రెడీ ప్రాఫిట్ గానే ఉంటారు ఎప్పటి నుంచో ఉన్నవాళ్ళు. ఇప్పుడు 2000 లో ఇన్ఫోసిస్ 30 రూపాయలు 40 రూపాయలు ఇవాళ ఎంత ఉంది, ఎంత తగ్గినా ఏమవుద్ది? సో లాంగ్ టర్మ్ కున్న బెనిఫిట్స్ అవే. షార్ట్ టర్మ్ కనుకోండి, కొత్తగా వచ్చేవాళ్ళు రీసెంట్ గా వస్తారు. ఇప్పుడు మీకు 2 years నుంచి వచ్చిన వాళ్ళందరూ అదే అనవసరంగా వచ్చాం ఇలా ఎఫ్డీలో పెట్టుకుంటే బాగుండేది, ఎందుకు వచ్చాము దీనికి అన్నట్టు ఉంటది. డెప్త్ తెలిసిన వాళ్ళు ఉంటారు, పెద్దవాళ్ళు, ఏజ్ వాళ్ళు, మార్కెట్ గురించి బాగా స్టడీ చేసిన వాళ్ళు, దక్కా మొక్కలు తిన్నాళ్ళు. వాళ్ళకేంటి ఎప్పుడో కొన్నాళ్ళు ఒకప్పుడు ఐపీఓలో 10 రూపాయలకి వచ్చాయి, ఇప్పుడు ఐపీఓలో 10 రూపాయలకి ఏమొస్తాయి, అన్ని ప్రీమియంతో వస్తున్నాయి, ప్రైస్ తో వస్తున్నాయి. ఇట్లా వాళ్ళు కొన్న వాళ్ళ పోర్ట్ఫోలియో ఇప్పటికీ ఎంత తగ్గినా ప్రాఫిట్ లోనే ఉంటారు. అందుకని వాళ్ళు బెనగరు. అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే క్రూడ్ గనక మనకి 3 months ఉంది కాబట్టి 2 months 3 months అవగానే మనం బెనుకుతుంటాం. అదే చైనా వాడు బెనకడు, ఎందుకు అంటే పుష్కలంగా ఉంటాయి. అట్లానే వీళ్ళు కూడా అంతే, ఎప్పటి నుంచో స్టాక్స్ ఉంటాయి, తక్కువ రేట్లో కొన్నోళ్ళు ఐపీఓలో కొన్నోళ్ళు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఎంత రీజికల్ అయినా ఎంత రీట్రేస్మెంట్ అయినా భయపడరు. అంటే వ్యూ ఎప్పుడు లాంగ్ టర్మ్ ఉంటూ మనకి షార్ట్ టర్మ్ లో కొంత ప్రాఫిట్ బుక్ చేసుకుంటా ఉంటే ముందు మనకి జోష్ వస్తుంది మార్కెట్ లో పెట్టినందుకు. అట్లా మీకు డౌన్ లో కూడా పెరిగే ఉంటాయండి. సెలెక్షన్ ఆఫ్ ద స్టాక్స్ ఇంపార్టెంట్ అంటారు. ఎందుకంటే మీకు ప్రోడక్ట్ లో దాని సేల్స్ అట్లాంటివి ఏదైనా ప్రైవేట్ కంపెనీ అంటే అటు ఇటు చేసి ఏదైనా ఇయర్ లో మొత్తం వచ్చి చూపించాల్సిందే కదా, చూపిస్తారు. సో దాన్ని చూపించకుండా ఉండే పరిస్థితి లేదు. అదే గవర్నమెంట్ అనుకోండి, బ్యాంకులు అనుకోండి, పర్ఫెక్ట్ గా 31st క్లోజ్, ఫస్ట్ ఓపెనింగ్, 31st మళ్ళీ క్లోజ్, అంతే, అది మొత్తం చూపించాల్సిందే కదా. సో దాని ప్రకారం వస్తుంది. అట్లా ప్రైవేట్ లో ఏంటంటే కొంచెం రీజిక్స్ ఉంటాయి. అది మామూలు జగమేరి సత్యం, అందరికి సీఏ చేతిలో ఉంటాయి. ఆయన ఏం చెప్తే, మేనేజ్మెంట్ ఏం చెప్తే కొంచెం అటు ఇటు ప్రొవిజన్స్ పెట్టుకుని దాని ప్రకారంగా చేస్తారు. ఓవరాల్ గా ఆ ప్రోడక్ట్ డిమాండ్. ఇప్పుడు లారస్ ల్యాబ్ తీసుకోండి, లారస్ ల్యాబ్స్ క్యాన్సర్ కి మందులు హెవీగా తీసుకుంటున్నారు, విపరీతంగా ఛార్జ్ చేస్తున్నారు ఉద్దేశంతో ప్రతి సామాన్యుడు కూడా ఇవాళ రేపు చూస్తే ఎటు చూసినా వస్తుంది, ఎక్కడ చూసినా వస్తుంది. బికాస్ ఆఫ్ సెల్యులర్ అనుకోండి, ఏదన్నా కానీ వస్తుంది. దాన్ని తగ్గించాలంటే తక్కువ రేట్లకి ఇవ్వాలనే ఉద్దేశంతో వాళ్ళు సిడిఎంఓ ముందు మొదలుపెట్టి రీసెర్చ్ చేసి తర్వాత మార్కెటింగ్ చేశారు. సో ఫస్ట్ 4-5 years వాళ్ళు బాగా రీసెర్చ్ చేసి కొన్ని ప్రొడక్ట్స్ మీద దాన్ని చేసుకొని గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని శాంక్షన్ చేసిన తర్వాత అప్పుడు మార్కెట్కి వచ్చి ప్రోడక్ట్లు తయారు చేస్తారు. ఇప్పుడు అది 400-500 ఇవాళ 18,000-2,000కి వచ్చింది. సో నెక్స్ట్ 5 years లో పెట్టుకుంటే 5,000-6,000కి వస్తుంది.
అట్లా బ్రాడర్ వ్యూ ఉండి ఆ ప్రోడక్ట్ మార్కెట్ లో ఇంకా పోతుందా, డిమాండ్ ఉంటుందా, సో కన్సిస్టెంట్ గ్రోత్ ఉందా, ఇట్లాంటివి పెట్టుకున్నా అనుకోండి, ఇట్లాంటి రీజికలు ఎన్ని వచ్చినా, ఇట్లాంటి గవర్నమెంట్లు ఎంత కట్ చేసుకున్నా భయపడాల్సిన పనే ఉండదు. ఎప్పుడు మనం భయపడతాం, ఇక్కడ ప్రాఫిట్ రాకుండా ఉన్నప్పుడు, మార్కెట్ పెరగనప్పుడు, మన పోర్ట్ఫోలియో పెరగనప్పుడు, మనం లేటెస్ట్ గా కొన్నప్పుడు, హై రేట్ లో కొంటున్నప్పుడు ఇబ్బంది పడాల్సి వస్తుంది. Yes. అది మెయిన్ డిఫరెన్స్. ఈ రీసెంట్ గా వచ్చిన వాళ్ళ పరిస్థితి అది. సో వీళ్ళు కూడా ఇప్పుడు ఉండి నెక్స్ట్ లేస్ డౌన్ లో కూడా అప్పుడప్పుడు పడ్డప్పుడు మళ్ళీ కొంత అమౌంట్ పెట్టుకొని, ఆ స్క్రిప్ట్ మంచిదైతే యావరేజ్ చేసుకుంటా కొన్ని లాంగ్ టర్మ్ పెట్టుకుంటే మళ్ళీ లాంగ్ వ్యూ వచ్చేదలికి ఇప్పుడు పాత వాళ్ళు పెద్దవాళ్ళు ఎట్లా ఉన్నారు, వీళ్ళు కూడా అట్లా తయారవుతారు. అంటే మార్కెట్ డెప్త్ స్టేజ్ చూస్తేనే గానీ బాగుందా లేదా అని తెలుస్తుంది, దిగితే గానీ లోతు తెలియదు కదా. అవును. సో చిన్నగా అనుభవం వచ్చిన కొద్దీ ఆ మార్కెట్ ని ఎలా చూడాలి, ఏ యాంగిల్లో చూడాలి, ఎలా రిటర్న్స్ తీసుకోవాలి, సిఏజీఆర్ ఎలా పెంచుకోవాలి Yeah. అనేది ప్రభు గారు. కాబట్టి ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయొచ్చు. ప్రభు గారు, మీరు చెప్తున్నట్టుగా స్టాక్స్ మార్కెట్ బాగాలేనప్పుడే కొనుగోలు చేసేవాళ్ళు, అంటే ఇన్వెస్ట్ చేసేవాళ్ళు మార్కెట్ బాగాలేనప్పుడే తక్కువ రేట్లో ఉన్నప్పుడే ఇన్వెస్ట్ చేసుకొని లాంగ్ టర్మ్కు వెళ్ళటం వల్లనే బెనిఫిట్స్ ఉంటాయా, లేదు కొంత లాంగ్ టర్మ్ కొంత షార్ట్ టర్మ్ ఇట్లా స్మాల్ క్యాప్లో మిడ్ క్యాప్లో ఇన్వెస్ట్ చేసుకోవటం బెటరా, ఏంటి అంటే మార్కెట్లు పడినప్పుడు ఇన్వెస్ట్ చేయటాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ యాంగిల్ అందరికీ ఒకటే, కానీ ఏజ్ డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ 25 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు మా దగ్గరికి వచ్చిన వాళ్ళు, వాళ్ళ వ్యూస్ వేరుంటాయి. 90 సంవత్సరాలకి, 70 సంవత్సరాలకి, 60 సంవత్సరాలకి రిటైర్ అయిన పరిస్థితి, వాళ్ళ వ్యూస్ వేరుంటాయి, వాళ్ళ కోరికలు వేరుంటాయి. సో వాళ్ళ అనుగుణంగా పలానా టైంకి రిటైర్ 60 ఏళ్ళు రిటైర్ అయ్యాం, 10 ఏళ్ళ దాకా నేను మళ్ళీ ఉద్యోగం చేస్తా అనేవాళ్ళు 10 ఏళ్ళు మళ్ళీ ఉద్యోగం చేస్తున్నారు. 10 years ఏదో బ్యాంక్ లో వాళ్ళు, వేరే కంపెనీలో చార్టెడ్ అకౌంట్ ఎక్కడైతే జాయిన్ చేస్తున్నారు 10 years. అంటే లైఫ్ స్పాన్ 60 to 90. సో లాస్ట్ లెగ్ మీరు పిల్లల మీద ఆధారపడకుండా మీ ఓన్ అసెట్స్ క్రియేట్ చేసుకోండి. ఎందుకంటే అప్పటికే వచ్చిన అసెట్స్ ని కొంత పిల్లలకి ఇస్తారు. ఇప్పుడు బాగా ఆఫ్ ఐటీ అనుకోండి, వాళ్ళు అసలు అడగరు. సో మామూలుగా అనుకోండి, వాళ్ళకి కొంచెం సపోర్ట్ చేసి వాళ్ళకి కొంచెం ఇస్తారు. సో దాని ప్రకారం అడ్జస్ట్ చేసుకొని వీళ్ళు కొంత పెట్టుకొని మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకొని దాన్ని డబల్ చేసి 10 లక్షలు అయితే 20 లక్షలు 10 లక్షలు చేసి మీ ఇద్దరు తదనంతరం ఆ అమౌంట్ వాళ్ళకి వచ్చేటట్టు పెట్టుకుంటే కరెక్ట్ ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారు, అసలు మొత్తం ఇచ్చేసి అనాథ సేవలో ఉంటారు. వాళ్ళు ఏం చూడట్లేదు, వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదు. అంటే ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్ కరెక్ట్ గా పెట్టుకొని మీ తర్వాత స్పౌస్ తర్వాత పిల్లలకి అప్పుడు వచ్చింది అనుకోండి, సచ్చినట్టు మొత్తం లేదు అందరూ మాట్లాడారు. ప్లస్ మార్కెట్ కూడా ఈ లాంగ్ టర్మ్ ఉంటది కాబట్టి ముందు నా కోసం కాదు, ముందు తరం కోసం, నెక్స్ట్ నా తర్వాత ఉన్న వాళ్ళ కోసం అన్నప్పుడు ఏమవుతుందంటే దాని మీద ఇది అవుతుంది. ప్లస్ 70 years లో ఉన్నప్పుడు మీకు టార్గెట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, నాకు ఎప్పుడే కావాలి, ఇమీడియట్ గా చేసుకోవాలని ఉండదు కదా. మార్కెట్ నుంచి తీసుకోవాలని ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్ అయి ఉంటారు. సో వాళ్ళకి ఏం కావాలి, నేను దీని క్యాపిటల్ పెంచుకోవాలనే కోరిక. అదే 25 years అయితే నా కోరికలు ఉన్నాయి, నాకు పెళ్లి కాలేదు, ఫ్రిడ్జ్ కొనుక్కోవాలి, ఇల్లు కొనుక్కోవాలి, కారు కొనుక్కోవాలి, ఇవన్నీ ఉన్నాయి. సో ఆ ఏజ్ వచ్చేదానికి వాళ్ళ కోరికలన్నీ మారిపోయి ఉంటాయి, వాళ్ళ కోరికలు వేరుంటాయి. పిల్లలని మంచి వాళ్ళకి నేను అసెట్ డబుల్ చేసి ట్రిపుల్ చేసి ఇవ్వాలన్నా ఉంటాయి తప్ప ఇప్పుడు మన కోసం అప్పుడు వేరే వారసుల కోసం. దట్స్ ద డిఫరెన్స్. అంటే ఒక్కొక్క ప్లాన్ ఒక్కొక్కరికి సూట్ అవుతుంది. ఆ ఏజ్ ప్రకారం అది ఏది సూట్ అవుతుందో చూసి దాని ప్రకారం చెప్తాం. ఫలానా ఇప్పుడు అక్కడికి రాని డబ్బులు కొన్ని కోట్లు ఉన్న అనవసరం. అంటే రియల్ ఎస్టేట్ లో నాకు బాగా ఉంది, 100 ఎకరాలు ఉంది, నేను రేపు పొద్దున ఏదో ఫంక్షన్ పెట్టుకున్నా, నాకు ₹1 కోటి కావాలి, ₹1 కోటి లిక్విడేషన్ లేదు, నాకు పరిస్థితి ఏంటి? అదే నాకు మార్కెట్ లో పెట్టుకొని ఇవాళ అమ్మితే నాకు నెక్స్ట్ వచ్చేస్తుంది, వన్ డేలో వస్తుంది. అదేంటి లిక్విడేషన్, క్యాపిటల్, సేఫ్టీ. మనం రియల్ ఎస్టేట్ లో ఇవాళ రేపు చూస్తున్నాం, మనం ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అటు సైడ్ పోకపోతే ఏమవుతుంది, ఎవడో వచ్చాడు, లేకపోతే పక్కనోడే కొంచెం రాయి ఉన్నది కొంచెం పక్కన తీసి కొంచెం ముందుకు జరుపుతూ దాన్ని ఆక్యుపై చేస్తారు. ఇవాళ రేపు జరిగే తత్వంగా. అండ్ ఫైనల్ గా గోల్డ్ అండ్ సిల్వర్ కి సంబంధించి మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం. ఇన్వెస్ట్మెంట్ అనుకుంటాం, ఆభరణాలు అనేది తగ్గచ్చు అంటారా సార్ ఇంకా ఏమైనా గోల్డ్ సిల్వర్? అంటే ట్యాక్స్ కొంచెం తగ్గిస్తారు. ఈ మధ్య కాలంలో 6% ఉన్నది 9% పెంచి 15% ఇంపోర్ట్ ట్యాక్స్ పెంచారు. పెంచిన దాన్ని తగ్గిస్తారు. ఎందుకంటే సహజన్ గోల్డ్ బాండ్ కి డిఫరెన్స్ ఉంది. రేపు పొద్దున మళ్ళీ సహజన్ గోల్డ్ బాండ్ గవర్నమెంట్ బాండ్స్ మళ్ళీ రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. వచ్చినప్పుడు ఇది 9% తీసినప్పుడు కొంచెం అదేంటంటే 4% 5% బ్యాలెన్స్ కి ప్లస్ కి వస్తుంది.
సో ఇప్పుడు మైనస్ లో ఉంది. ఇప్పుడు రావాలంటే వాళ్ళు భయం కదా. సో అందుకని చెప్పి ఈ ట్యాక్స్ తీసేసి సోవజన్ గోల్డ్ రిలీజ్ చేస్తారు రేపు. తీసినప్పుడు అప్పుడు గవర్నమెంట్ కి ఇన్కమ్ వస్తుంది, జనాలకి ఆ దాంట్లో పెట్టిన వాళ్ళు కూడా 4%, 5% దాంట్లో ఇంట్రెస్ట్ వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దట్స్ ద మెయిన్ థింగ్. అది చేస్తారనే ఉద్దేశంతో ఒక రూమర్ వచ్చింది మార్కెట్. అది రూమర్ అనండి లేకపోతే ఎక్కడైనా లీక్ అనండి చెప్పలేం, కానీ గవర్నమెంట్ అఫీషియల్ గా డిక్లేర్ చేసేదాకా అది మనకు తెలియదు. సో అది దాని వల్ల కొంచెం తగ్గుతోంది, దాని వల్ల కొంచెం తగ్గింది. పెంచినప్పుడు కూడా 15,000 పెరిగింది. 6% డబ్బులు 15% చేసినప్పుడు 9% పెంచినప్పుడు 15,000 పెరిగింది. అట్లనే తగ్గినప్పుడు కూడా కొంత పర్సెంట్ 3 నుంచి 4,000 వరకు తగ్గచ్చు అనుకుంటున్నాం. అట్లనే 2,000 తగ్గింది, ఇంకో 2,000 తగ్గచ్చు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ప్రభు గారు. రైట్, మొత్తంగా మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు రకరకాల అంశాలు ఉంటాయి. సో ఎప్పుడు ఇన్వెస్ట్ చేస్తున్నాం, ఎప్పుడు మళ్ళీ రిటర్న్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. అదేవిధంగా ఇన్వెస్ట్ చేయడంలో పోర్ట్ఫోలియో అనేది చాలా కీలకం. ఆ పోర్ట్ఫోలియో మనకు స్ట్రెంగ్తెన్గా ఉంటేనే ఇటువంటి మార్కెట్లో ఒడిదుడుకులు వచ్చినప్పుడు కూడా తట్టుకొని నిలబడగలుగుతాం అనేది ప్రభు గారు చెప్తున్నమాట.